సహజంగా మహిళల్లో ఎగ్స్ క్వాంటిటీ పెరగాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ అండి, చాలా మంది మహిళలకి ఫర్టిలిటీ సమస్యలు ఎదురైనప్పుడు వాటిలప్పుడు మీ ఎగ్ తాలూకా కౌంట్ తక్కువగా ఉంది, మీ ఎగ్స్ తాలూకా క్వాలిటీ అంత మంచిగా లేదు అని మేము చెప్పడం జరుగుతుంది. మనం చేసే ట్రీట్మెంట్ బట్టి, మనకి తెలిసే దాన్ని బట్టి మనకు అలా చెప్తా ఉంటాం. ఫస్ట్ కామన్ థింగ్ అంటే జనరల్ గా నేను చెప్పగలిగింది ఏంటి అంటే, ఎగ్స్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ మోర్ ఆర్ లెస్ జెనెటిక్ గా డిటర్మైన్ అయిపోతాయండి. అంటే మీరు పుట్టేటప్పటికే ఒక లెవెల్ ఆఫ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇస్తారు. అయినప్పటికీ ఉన్న దాంట్లో మన చేతిలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకున్న క్వాలిటీని, మనకున్న క్వాంటిటీని చక్కగా మెయింటైన్ చేయొచ్చు అని మనం అనుకుంటే మనం కొన్ని ఫుడ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుందండి. ఫస్ట్ థింగ్, మనకి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తింటే మంచిదండి. యాంటీ ఆక్సిడెంట్స్ సాధారణంగా ఉండేవి బెర్రీస్ ఉంటాయి, వాటిల్లో ఉంటుంది. నట్స్, వాల్నట్స్, మన తాలూకా రకరకాల చియా సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇలా ఉంటాయి, అవి తీసుకుంటే ఉంటుంది. అండ్ ఆకుకూరలు అండి, మంచి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది. అదే కాకుండా మనకి ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మనకి బాడీలో షుగర్ బాగా పెంచే ఫుడ్స్ తక్కువ తింటే మంచిదండి. అంటే బేకరీ ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్, బాగా రిఫైన్డ్ ఫ్లోర్ తో చేసిన ఐటమ్స్ ఉంటాయి, అవి, వైట్ రైస్, ఇవన్నీ మనకి బాడీలో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే బాడీలో గ్లూకోజ్ బాగా స్పైక్ ఇచ్చి మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి వాటికి దారి తీయడం జరుగుతుంది. అది మనకి ఫర్టిలిటీ సమస్యల వాళ్ళకి ఇబ్బంది కాజ్ చేసే అవకాశం ఉంటుంది.